పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ వేదాంత పంచదశి చిత్రదీప ప్రకరణం. ఈ చిత్రదీప ప్రకరణంలో మాయ యొక్క స్వరూపాన్ని చెప్పుకొని వస్తూ ఉన్నాం. నిన్న కూడా మాయా వస్తువు మొదటి నుంచి చెప్పుకుంటున్నటువంటి జాడ్యము, మోహము, ఆనందం, ఈ మూడింటిని వివరించుకుంటూ మళ్ళీ ఎక్స్ట్రా ఏం వచ్చింది నిన్న మనకి. అందులో ఆ మాయ యొక్క విషయంలో అనిర్వచనీయం అన్నటువంటి తీసుకొని వస్తూ ఉన్నా. అది సత్తు అసత్తు కాండు అన్నప్పుడు సత్తు అసత్తు. అసత్తు అంటే శిశుత్వంగా లేకపోవడమా లేదు, అది లేకపోవడం. సత్తు అంటే నేహనానాస్తి కించనాన్ని పదం నిషేధం చేస్తుంది. కటపడాది వస్తువులు మనకు కనపడుతున్నాయి, సత్తుది. శిశుత్వంగం పూర్తిగా అసత్తు. ఎప్పుడు దానికి ఉండేటి కొమ్ములు అనేవి లేవు కాబట్టి అది అసత్ పదార్థం. సత్పదార్థం అనేటువంటి ఘటపటాలు కనబడుతూ ఉంటాయి, కానీ ఇవి ఎంతవరకు ఉంటాయి? వస్తుజాతం అంతా బ్రహ్మ సాక్షాత్కార పర్యంతం వస్తు తావత్కాలీన పర్యంతం మనకి ఇది కనబడుతుంది. అది సాక్షాత్కారము అన్నటువంటి జ్ఞానం ఎప్పుడు ఉదయం అయింది, ఈ వస్తువు మనకి మిథ్యాన్ని గోచరైపోయింది. అందుచేత ఆ విధంగా సత్తు అసత్తు చెప్పి తర్వాత ఏం చెప్పుకున్నా, ఇది ఈ మాయ ఎలాంటిది అంటే చమత్కృతులు బాగా చేస్తూ ఉంటుంది. అర్థమైందా? అఘటన ఘటన పట్టియేసి మాయ. మాయ ఏంటంటే అఘటనపు ఘటన పట్టియేసి. దీని చమత్కృతి చాలా గొప్పది అన్నమాట. మాయా చమత్కృతి ఇది వేదాంత గ్రంథం. మాయా చమత్కృతి చాలా గొప్పది గ్రంథం అని చెప్పుకున్నాను నిన్న. ఇది ఎలాంటిదంటే కూటస్థ స్వరూపానికి ఏమాత్రం హాని కలిగించుకుంటా అది ఆ కూటస్థుని జగత్తంతు కల్పించబడి ఉన్నది మాయ. మాయ కూటస్థుడికి ఏమి హాని కలగని కొంట ఆవగిందంతా దాని మీద ఇదంతా ఏమి జగత్తు అంత కల్పించబడి ఉంది. జగత్తు ఎక్కడ కూటస్థుని జగత్ అంతా కల్పించ. కల్పన ఎప్పుడు నష్టం కాదు. కల్పన ఎప్పుడు అధిష్టానికి నష్టం కాదు. ఇప్పుడు అయిపోయిన కూటస్థం అనుపద్ధతి కరోతి జగదాధికం నిన్న 134 చెప్పుకున్నాం. కూటస్థం అనుపద్ధతి కరోతి జగదాధికం అని 134 చెప్పడం జరిగింది. కాబట్టి అది చమత్కృతిని తెలుసుకున్నాం. అది కలగ దుర్గతైక విధాయిన్యాం అంటే ఆ ఘటన పట్టేసి మాయా అన్నటువంటి విషయాన్ని నలవగానిది కూడా చేసి చూపెడుతుంది మాయ. ఇంకొక ఉదాహరణ చెప్పడం అయింది. ఎలాగైతే మాయకి దుర్గతత్వం స్వతసిద్ధమని 135 చెప్పడం అయింది. ఉదక జలానికి ద్రవత్వం అనేది స్వభావం, వన్నికి వేరనేది స్వభావం, రాయికి కఠినం అనేది స్వభావం. అలాగే మాయాయాం దుర్గతత్వం స్వతసిద్ధి. మాయ ఎందుకు కూడా స్వతసిద్ధమని అయింది. ఈ విధంగా చెప్పుకొని ఆఖరికి నేను మనకి ఆ విశుద్ధి పరి చెప్పి 140వ శ్లోకంలో చెప్పుకోవడం కొంచెం అయింది. ఎట్లా అని మాయాత్మేవ నిశ్చయం ఇది చేత్తరిహి నిశ్చయం లోక ప్రసిద్ధ మాయాయ లక్షణం యతదీక్షితం. ఇది ఎందుకంటే మాయాస్వరూపము తెలిసి ఉంటేనే నివారించడానికి అవుతుంది. ఏదేనా
ఏదైనా మనకి దోషం లోపల ఉన్నదంటే నివారించడానికి ప్రయత్నించడానికి అవుతుంది. ఏదైనా శరీరంలో అనారోగ్యం ఉందని తెలిసిందంటే అప్పుడు మనం ఏం చేస్తాం? నివారించే ప్రయత్నం లేకపోతే అవుతుంది. మన బంధు కోసం అవసరం కాదు, అది నివారించడానికి అవదు. ఎప్పుడైతే మనం టెస్ట్లకు ఇచ్చాం, అందులో ఏది ఉన్నది అన్న అనుకోండి, ఇప్పుడు అది ఉంది అని మనకి ఇచ్చాయింది కదా, ఏదో ఒకటి ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి? మనం అది నివారించుకునే ప్రయత్నం చేయాలి. అలానే ఇది కూడా మనకి ఈ మాయాస్వరూపం యొక్క ప్రక్రియ మనకి ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు మనలో ఈ మాయ అనర్థాన్ని కలిగిస్తుందా అర్థాన్ని కలిగిస్తున్న విషయం ఎప్పుడు గట్టిపడ్డదో అప్పుడు దాన్ని నివారించుకోవడం మనం ప్రయత్నం చేస్తాం అనమాట. అయితే మరి దాని స్వరూపం పెట్టిదని తెలియకపోతే అది మనం చేయడం. చెప్తున్నాడు స్వరూపాన్ని, మళ్ళీ చెప్తాడు ఇంకొకసారి అనమాట. 140లో మాయాత్వమేవ నిశ్చయం, మాయాస్వరూపమే నిర్ధారణ చేయాలంటేని, మాయాస్వరూపాన్ని నిర్ధారణ చేయాలనుకున్నావు. నిశ్చయం అంటే నిర్ధారణ చేయాలని అనుకున్నావేమి, తరిహి ఆ విధంగా అయితే నిశ్చయించుకో అంటున్నారు. అలా అయితే నువ్వు నిశ్చయించుకో, ఏం అభ్యంతరం లేదు. ఏమిటది? లోక ప్రసిద్ధ మాయా. ఈ మాయ అనేది లోక ప్రసిద్ధం, ప్రతి వారికి తెలుస్తూనే ఉంది. లోకంలో కూడా లోకులందరూ అప్పుడప్పుడు మాయను చూస్తూనే ఉన్నారు. మాయకి ఏది ఏ లక్షణం స్వరూపం కలదో అది నీకు చెప్తాను విను అని చెప్పి, నా నిరూపయితం శక్యా విస్పష్టం భాసతే చయాం సా మాయేతి ఇంద్రజారాదో లోకా సంప్రతిపేదిరి. నా నిరూపయితం శక్యా చెప్పేశారు. ఇదే నిరూపించడానికి ఎప్పుడు అది శక్యమో కాదు, అది సత్తు కాదు, అసత్తు కాదు. ఇక అయితే కాకపోయినా విస్పష్టం భాసతే చమయా మయా, విస్పష్టం భాసతే యా, యా అంటే యా మాయా, విస్పష్టం చక్కగా భాసతే అర్థమైందా? విస్పష్టం భాసయేచ అది చెప్తున్నారు. స్పష్టం అంటే ఏమిటి? తెలుస్తున్నది. విస్పష్టం అంటే ఏంటి? బాగా తెలుస్తున్నది. దాన్నే మాయా అని లోకులు చెప్తున్నారు. ఏంటయా? యా ఇది ఇంద్రజాలాదవు, అదేనమాట మన శ్లోకంలో ఉన్నటువంటి పాయింట్ ఏంటి? ఇంద్రజాలాదవు. యా ఏ మాయ అయితే ఇంద్రజాలాదవు అంటే ఇంద్రజాలములు ఎందు ప్రతి వారికి స్పష్టంగా గోచరమవుతుంది. ఇంద్రజాలం అని సంస్కృత పదం, ఇంగ్లీష్లో సర్కస్ అని పదం. అర్థమైందా? ఇంద్రజాలం అని సంస్కృత పదం, ఇంగ్లీష్లో సర్కస్ అంటారు. అదే అనమాట. అది ఈ లోకుల ద్వారా చక్కగా ఏమి చూస్తూనే ఉన్నారు, చూసి వచ్చేస్తున్నాడు. ఇది మాయగారా అంటున్నాడు వాడు కూడా. అర్థమైందా? దాంట్లో ఉన్నది నేను చూస్తాడు, నేను ఉన్నట్లు చూస్తూ ఉంటుంటాడు, ఆ గడికే చూస్తుంటాడు. అదేమంటాడు? మా ఇదే అంటాడు. అది తెలిసిపోయింది. అందుకని దాని గురించి చెప్తాడు. తిరిగిపోతే అద్భుతం అనుకుంటాడు. తర్వాత తెలిసిపోయినప్పుడు అద్భుతం ఏదో అనుకున్నాడండి ఈ విషయం అంటాడు. ఏం లేదు చూస్తే. అర్థమైందా? అది అనమాట. స్పష్టం భాతి జగచ్ఛేదం అసఖ్యం తన్నిరూపణం మాయామయం జగత్తస్మాత్ మాయామయం జగత్తస్మాత్ ఈక్షస్వ అపీక్షస్వ పక్షపాతతః. ఈక్షస్వ అపక్షపాతితః. స్పష్టం భాతేతి జగత్. స్పష్టం జగచ్చ అంటే జగత్తు కూడా స్పష్టం భాతి. ప్రపంచం అనేది స్పష్టముగా భాతి అంటే కనబడుతుంది. ప్రపంచం అంతా నిరూపణం. ఆ జగత్తు యొక్క నిరూపణాన్ని మనం చేయాలనుకుంటే అశక్యం. ఈ జగత్తును నిరూపించాలంటే ఇది అని మనకి వీలు పడదు. ఏమంటారు? ఇది అని వీలు పడదు. అది
తస్మాత్ ఆ హేతు వలన ఈ జగత్తుని మనం చక్కగా నిరూపించడానికి వీలు పడనందు వలన అపక్షపాతక దీనికి పక్షపాతం లేకుండా ఈ జగత్ అంటే ప్రపంచమును మాయామయమునుగా తెలుసుకోవాలి. అర్థమైందా? అంటే ఇంద్రజాలం చేస్తున్నప్పుడు ఏవైతే మనకు కనబడిన వస్తువుల వలె ఈ జగత్తు కూడా మన చేత చూడబడింది అవుతుంది. కానీ ఇచ్చిదని నిరూపణ చేయడం మాత్రం కావడం లే. జగత్తు ఇచ్చిదని మనం అనుకుంటున్నాం. కానీ ఈ జగత్తు ఎట్లా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఏమి ఈ రాయి ఎలా పుట్టింది, ఈ బుజ్జాల చెట్టు ఎలా పుట్టింది, పుట్టబల పుట్టింది, ఖైదాలు వస్తుంది పోతుంది. కానీ దాన్ని ప్రతిదీ నిరూపణ చేయాలంటే మనం వచ్చాం కాదు. అర్థమైందా? ప్రతి విషయాన్ని నిరూపణ చేయడం కాదు. అది చెప్తున్నారు. దానికి అదే కాదు, దానికోసం వస్తుంది ఇదంతా ఇప్పుడు అది దాని విషయాన్ని చెప్పబోతున్నారు. జగత అసఖ్య నిరూపణత్వం కథం. ఆయా జగత్ అన్నటువంటిది శక్యము కాదు నిరూపించడానికి అంటున్నావు కదా. ఏ విధంగా నువ్వు అంటున్నావు నిరూపించడానికి వీలు పడదని? జగత్తు నిరూపించడానికి వీలు పడదని చెప్తూ ఉన్నావు కదా. అది ఏ విధంగా వీలు పడదంటున్నావు చెప్పు. అంటే నిరూపయితం ఆరబ్ధే విపండితై. అదే ఇలా అజ్ఞానం పురతస్తేషాం భాతి కక్ష్యాసు కాసుచితో అన్నయ్యా. నిరూపయితం ఆరబ్ధే జగత్తు నిరూపించడానికి నిఖిలై పండితైరపి సమస్త పండితులు కూడా ఆరబ్ధే ప్రారంభించినారు. జగత్తు నిరూపించాలని ఎంతమందో పండితులు ప్రారంభించినారు. కానీ తేషాం పురతః తేషాం అంటే ఆ పండితుల యొక్క ఎదుట, వాళ్ళు పురత అంటే ఎదుట, ఆ పండితుల యొక్క ఎదుట ఏమి కాసుచితు కక్ష్యాసు కాసుచితు కక్ష్యాసు. కక్ష్యాసుకి ఏమిటి అంటే కాసుచిత్ అనేది విశేషణం. కాబట్టి కొన్ని పక్షములందు కక్ష అంటే కొన్ని పక్షములందు, అది పక్షం అంటారు, ఒక తరగతి అంటారు, అని రకరకాలుగా ఉంటాయి జనార్దన. కాబట్టి కొన్ని పక్షములందు విషయ అజ్ఞానం భాతి. వాళ్ళు ఎన్నో పక్షాలు దాన్ని విచారణ చేసినా వాళ్ళకి దాని యొక్క స్వరూపం ఏమిటి అంత పట్టలేదు అనమాట. అది అక్కడ పక్షాలు ఎన్నో పక్షాలు వాళ్ళు విచారణ చేశారు. కానీ ఏమయ్యా దానివల్ల అంటే ఏమీ వాళ్ళకి తెలుసుకోవడం మాత్రం భాతి. తెలుసుకోలేకపోతే కనబడుతున్నది అక్కడ. అదేనమాట అజ్ఞానం అంటే ఏమిటి? అజ్ఞానం భాతి అన్నాడు. జ్ఞానం భాతి కాదు. అజ్ఞానం అంటే తెలివి లేకపోవడమే వాళ్ళకి కనబడుతుంది. ప్రయత్నం ఎంత చేసినా జగత్స్వరూపం కోసం ప్రయత్నం చేసినారు. ఎక్కడ ఎట్లా ఈ నామరూపాత్మని జగత్తు ఎక్కడ ఏ సందుల నుంచి ఈ విషయంగా ఎట్లా ఉద్భవించిందా అన్నటువంటి దాన్ని ఏ పెద్ద రీసెర్చరా ఏది పొందలేదు. అర్థమైందా? తక్కువ కాదు. పండితులందరూ ఒక చోట కూడి, అందరూ పండితులు కూడి ఆ ప్రపంచం యొక్క స్వరూపమును అనేక విధాలుగా ఇటు అటు కూర్చో విపక్షాలు ఈ పక్షం అపక్షం కూర్చేది జగత్తు ఏ విధంగా వచ్చింది అన్నటువంటిది ఇక విచారణ మొదలెట్టారు. ఎవరు ఉభయపక్షం వాళ్ళు కూడా మొదలుపెట్టారు. కానీ మాకేది తెలియదు అనుకున్నారు లాస్ట్కి. అది అజ్ఞాన స్వరూపం. అర్థమైందా? దీని సంగతి ఏది మాకు తెలియదనిదే అజ్ఞానం. ఇంకేముందా? ఇక జగత్తు యొక్క పుట్టుకిద్దని ఎవరికి తరం కాదు. పుట్టుగా తరం కాదు. అది ఎట్లా మరి దాని యొక్క అఘటన సామర్థ్యాన్ని ఇప్పుడు మనకి ఇంకా చెప్పబోతున్నారు అనేక కొన్ని శ్లోకాలతో. దేశేంద్రియాదయో భావ వీర్యేనోత్పాదితా కథం కథం వా తత్ర చైతన్యమిత్యుక్తే కిముత్తరం. అర్థమైందా? ఏం సమాధానం చెప్తాం అంటున్నారు. అసక్తి నిరూపణత్వమేవ ఉదాహరణను స్పష్టయతి. ఇది అసత్య నిరూపణత్వం. ఇది మనము
ఇది నిరూపించడానికి శిక్షము కాని దానిని ఒక ఉదాహరణ ద్వారాగా స్పష్టం చేస్తూ ఉన్నాడనమాట. అసత్య నిరూపణం అంటే నిరూపించడానికి శిక్షము కాని దానినే ఉదాహరణ ద్వారాగా చెప్పబోతూ ఉన్నాడు ఈ శ్లోకంలో. దేహేంద్రియాదయ భావాః వీర్యేణ ఉత్పాదితాః కథం అంటే ఈ దేహేంద్రియాది పదార్థాలన్నీ ఉన్నాయి కదా మనకి. దేహము, ఇంద్రియము, ఈ మొదలైన లోపల ఎన్ని ఉన్నాయి? అనేక రకరకాలు ఉన్నాయి. ఆ భావాహ అంటే పదార్థాలు. దేహేంద్రియాదయో భావాహ దేహం అనగా, ఇంద్రియాలు అనగా ఇవన్నీ ఎన్ని పదార్థాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎవరిది మన విషయమా? వీర్యేనా కథం ఉత్పాదితాః. దేహంలో ఎన్ని ఉన్నాయి? ఇంద్రియాలు 11, 12 ఉన్నాయి. అర్థమైందా? మనకు ఉన్నటువంటి ఇంద్రియాలు పంచభూతాత్మకాలతో 24 తత్వాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ దేహంలో ఉన్నాయి. ఇక వీటితో పాటు ఈ దేహంలో ఎన్ని రకరకాల సప్త ధాతువులుగా ఉన్నాయి. అనే 72,000 ధాతువులు ఉన్నాయి. ఇక ఎన్ని దాని మాంసము, మధ్య, మూలుగు, ఎముకలు, అస్థులు, రకరకాలైనవన్నీ కూడా అది ఎంత దివ్యశక్తి అని చెప్పబడుతున్నాడు. అది శుక్రశోణితం. అవన్నీ కూడా వీర్యేన అన్నాడు కదా. వీర్యేన ఉత్పాదిత అంటే శుక్రశోణితములు కదా. ఇట్లుగా ఉత్పాదిత. ఏ విధంగా ఉత్పాదమైంది? దానికి పుట్టెంబడినవి. తత్ర దాని ఎందు చైతన్యం, చేతనత్వం ఎట్లు కలిగింది? అంత వీర్యం యొక్క రేతస్సు యొక్క వీర్య కణమునందు ఇంత మహత్తరమైనటువంటి దివ్యశక్తి ఎలా వచ్చింది? ఇది ఎవరు తెలుసుకులే. అది అంతమంది సైంటిస్టులు కూర్చున్నా అర్థమైందా? ఇది అంత మాట్లాడే అటువంటి వీర్య కణాన్ని చేసే ఎవరికి తెలియదు. ఏమంటారు? అటువంటి వీర్య కణాలు శుక్రశోణితాలతో ఉన్న ఒక చిన్న బిందువు నందు ఇంత దేహ సంబంధం నడిచి ఎంత గట్టి, ఎంత ఏమి అర్థమైందా? ఇటువంటి దివ్యమైన ఉత్పాదన చేయనటువంటి జగత్తుని పరిశీలించాలని చూస్తున్నాం, రూపాత్మకమైన జగత్తుని. కానీ ఇంతవరకు వాళ్ళు ఏమి పండితులే దీన్ని తెలుసుకోలేకపోతున్నారు ఈ స్వరూపాన్ని. అందుచేత ఎట్లు కలిగింది. మరి ఎవరైనా అడుగుతారే మనకి, ఇవాళ మనం అడుగుతారు ఎవరైనా ఏమంటే, అంత బిందువునందు ఇంత శక్తివంతమైనటువంటిది కథం వా ఎట్లు కలిగినది అని ప్రశ్న మనకు వేశారు. ఇప్పుడు మనం ఏమి సమాధానం చెప్తాం? ఏమి చెప్తాం? అర్థమైందా? ఆ బిందువునందు ఈ విధమైనటువంటి ఇది ఆ దివ్యశక్తి అంత బిందువులో ఇదంతా నిర్మాణమైనటువంటి అనేక రకరకాల ద్వారపురి దేహైనట్టు దీనితో సంబంధమైనటువంటి శక్తిని ఎట్లా కలిగింది మన అడిగారు అనుకో, మనం ఏం చెప్తాం? మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో వస్తూనే ఉంది. ఆ భగవంతుడి యొక్క దివ్యశక్తి ఎలా వచ్చిందంటే చెబుతాం. మన పంచకాన్ని చేసి ఇంకా చేసి ఇది చేసి మామూలు చెబుతాం. చెప్పినా సరే ఏమి అది ఎట్లా అన్ని దేనిది ఎవరికైనా ఆశ్చర్యంగానే ఉంటారు. చెబుతామని పంచభూతాత్మ ఇది అయిపోయింది, పంచకాన్ని చేశాడు, అంటుజాలు సేవలు పుట్టినాయి, ఎత్తినాయి అంటూ ఉంటుంటారు. కానీ ఈ దివ్యశక్తిని ఎవడో గమనించలేదు. అద్భుతమైనటువంటి ఆ దివ్యశక్తిన. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు చెప్పమంటే స్వభావవాది శంకతే. ఈ సమయంలో స్వాభావికవాది వాడు ఇచ్చాడు. స్వాభావికంగా వచ్చని వాడు పాటించాడు. ఏమిటే స్వాభావికం అవుతాడే అనుభూతున్నాడు. ఏది వీర్యశేష స్వభావశ్చేత్ కథం తద్విదితం త్వయాం అన్వయ వ్యతిరేకౌయౌ భగ్నౌతోచ్ఛన్ వంద్య వీర్యతః. చెప్తున్నాడు స్వభావాది వీర్యశేష. ఆ వీర్యస్ అంటే ఏదైతే శుక్రము శోణితములతో ఇది స్వభావం అన్నట్లయితే శుక్రము శోణితములతో పుట్టినటువంటిది స్వభావమే అన్నాడు ఒకడు. స్వభావవాది వచ్చాడు అనమాట. స్వభావవాది అంటే ఆ స్వభావ అది ఏం తెలుసుకోవడం ఏముంది ఊరికండి, దాని రీసెర్చ్ ఎందుకు, పండితుడు ఇదెందుకు, దాని స్వభావం
అగ్నికి అగ్ని స్వభావం, నీటికి చల్లదన స్వభావము. ఈ విధంగా ఆ వీర్యానికి అది స్వభావం, దానికోసమే చెప్తున్నాడు. ఎవరు స్వభావాది? స్వభావాదంటే కథం తద్విదితం త్వయా. ఈ విధంగా ఆ సుఖతోనితాల స్వభావచేత్, స్వభావం అని అన్నట్లయితే తత్ అది త్వయా నీ చేత కథం, అది స్వభావం అయితే అంటే స్వభావము అని అట్లయితే, అది స్వభావం అని మనకు తెలిసినట్లయితే అది నీ చేత ఏ విధంగా తెలియబడింది స్వభావం అని? నీ శాస్త్ర స్వభావం ఏ విధంగా తెలియబడింది? వాడి స్వభావం అంతే అంటారు. ఆ స్వభావం ఇదే నీ చేత తెలియబడింది, నీకే తెలిసింది అని అడుగుతున్నాడు. సరే, నువ్వు ఒకవేళ అన్నావు అనుకో స్వభావం అని. స్వభావం అన్నదానికి ఇంకోటి ఉంది. ఎట్లంటే ఇప్పుడు నువ్వు ఒక విషయాన్ని స్వభావం అని చెప్పేటప్పుడు ఆ విషయం అన్నటువంటి సుఖ ఎక్కడ కలిసినాయో అక్కడ సంతానోత్పత్తి కావాలి కదా. మరి నీ స్వభావం, నీ స్వభావానికి నేను వస్తా, అది కావాలి కదా. మరి కావాలి అంటే చెప్తున్నాడు వంద్య వీర్యత నిష్ప్రయోజనం. ఇప్పుడు నువ్వు వీర్యం అది స్వభావమయ్యా, ఆ సుఖ సంతి కలిసినప్పుడు స్వభావంగా వచ్చి ఈ శరీరము పుట్టడం స్వభావం అన్నావు. మరి ఇప్పుడు పిల్లలు లేని సంగతి ఏం చెప్పు? వాళ్ళ సుఖ సంతి కలిసి లేదా? మరి స్వభావం దేనికి వచ్చింది? నీకు అక్కడ ఏమైపోయింది? మరి ఒక దాని నుండి ఒక దాని లేనప్పుడు అది అవ్యాప్తి దోషం చేత గ్రస్తులైపోయింది, అంతే కదా. నీకు లక్ష్యంలో ఏకదేశమందు ఉండి ఏకదేశమందు లేకపోతే దాన్ని ఏమంటారు? లక్ష్యైక దేశ వృత్తి అవ్యాప్తి. అదేమైందా? ఇప్పుడు అవ్యాప్తి, అతివ్యాప్తి, అసంభవం, ఈ మూడు ఏమి మనకి? ఈ మూడు దోషాలు లేనటువంటిది లక్షణం. లక్షణం అంటే ఈ మూడు దోషాలు లేకుండా ఉండాలి. అవ్యాప్తి దోషం ఉండకూడదు, అతివ్యాప్తి దోషము ఉండకూడదు, అసంభవ దోషము ఉండకూడదు. మరి ఇక్కడ ఇది ఏమొచ్చింది? అవ్యాప్తి దోషం అంటే అది గ్రస్తమైంది. ఇది వాడు చెప్పిన మాట. అవ్యాప్తి అంటే ఏంటి? లక్ష్యములో ఏకదేశంలో ఉండి ఏకదేశంలో లేకపోవడం. ఇప్పుడు లక్ష్యం ఏంటి? ఇక్కడ శుక్లము శోణితము లక్ష్యం. శుక్ల శోణితం వల్ల ఏదైతే కలిసినటువంటి బిందువు అది కదా శరీరానికి హేతువు, అది స్వభావంగా వస్తుంది. దానికోసం ఎందుకు అన్నావు కదా. మరి ఇప్పుడు శుక్ల శోణితాలు కలిసినటువంటిది అయినానా కొంతమంది సంతానం లేకుంటే పోతూ ఉంది కదా. ఇప్పుడు నువ్వు స్వభావవాది, ఎట్లా నీకు స్వభావం అయితే చెప్పు. మళ్ళీ వాడిని అడిగాను, అర్థమైందా? నువ్వు అది నీవు చెప్పినటువంటి లక్షణం అవ్యాప్తితో భ్రష్టమైంది అన్నాడు. అవ్యాప్తితో ఎట్లా? మరి మనం ఇప్పుడు ఏదయ్యా గోవు ఏదనంటే కపిలత్వం భోక్త ధర్మము అన్నాడు. ఏమన్నా నల్లగా ఉండడమే గోత్రధర్మం. నల్లగా ఉంటే మరి కొన్ని ఆవులు ఎలా ఉంటాయి? ఎర్రగా ఉంటుంది. నువ్వు కపిలత్వం అంటే నువ్వు చెప్పిన లక్ష్యం ఏది ఉందో గోవుకి కపిలత్వమే నువ్వు చెప్పినావు. ఎక్కడ ఉంటే అక్కడ గోవని అర్థమైందా? మరి ఇప్పుడు కపిలత్వం లేకపోతే అది గోవు కదా. కపిలత్వం లేకపోతే గోవు కాదు. కపిలత్వం ఉన్నది గోవు అనుకోమన్నాడు, కపిలత్వం లేనిది ఏమనుకున్నాడు? గోవు కాదు అనుకోడు. అంటే ఇది మనం చెప్పినటువంటి లక్షణము ఏకదేశంలో ఉండి ఏకదేశంలో లేకపోతే దాన్ని అవ్యాప్తి అంటారు. లక్ష్య ఏకదేశ వృత్తి. లక్ష్యంలో ఏకదేశంలో ఉండి ఏకదేశంలో లేకపోతే అది అంటారు. కాబట్టి ఇది ఇంకోటి ఏమిటి మరి? అతివ్యాప్తి అంటే లక్ష్యమునందు ఉంటూ ఇదే లక్షణం ఇంకో దాని ఎందు కూడా ఉంటుంది. లక్ష్య వృత్తిత్వే సతి అలక్ష్య వృత్తిత్వం మనకి అతివ్యాప్తి. లక్ష్యంలోనూ ఉంటుంది, లక్ష్యకి భిన్న అలక్ష్యంలోనూ ఉంటుంది. చెప్పినటువంటిది రెండిట్లోనూ ఉంటుంది.
ఇప్పుడు మనము శృంగిత్వం గోత్వం అన్నా. శృంగిత్వం గోత్వం అన్నా. అర్థమైంది. కొమ్ములు కలిగినటువంటిది గో అని చెప్పినాడు. ఎద్దులకి కొమ్ములు లేవా? సరే. గేదెలకి కొమ్ములు. నువ్వు కొమ్ములు కలిగిందే గోవు అంటే లక్ష్మీటికి గోవు. గోవునందు ఉంటుండగా ఇంక గేదెలు ఎందు ఉన్నాడంటే లక్ష్మీ వ్యాప్తి అయిపోయింది. నీ కొమ్ములు ఉండదే గోవు అంటే నీ గోవు ఎందు ఉంది. గోవు దాటి నీకు భిన్నమైన గేదెలు ఎందు కూడా ఉంది, ఎద్దులు ఎందు కూడా ఉంది. ఏమంటారు? అందుకని ఇప్పుడు ఇదేమైంది? అతివ్యాప్తి. ఇది అవ్యాప్తి, అతివ్యాప్తి, అసంభవం అన్నమాట. ఏకసత్వం గోత్వం అంటారు. ఏకసత్వం గోత్వం అంటారు. ఇది గోవుకి ఎక్కడ ఏకసత్వం ఉండనే ఉండదు. అదే గోవుకి ఏకసత్వం, కాలికెట్లు ఏకసత్వం లేదు. గుర్రానికి ఉంటుంది ఏకసత్వం. అర్థమైంది? ఇది అసలు అసంభవం. గోవుకి అదే ఉండదు. మరి ఏమిటి నిర్దిష్టమైన లక్షణం అంటే శాసనాధిమత్తులు. శాసనాధిమత్ ఏది ఉందో అది గోవు అన్నాడు. ఇవన్నీ ఉంటూ శాసనాధిమత్తు అంటే తొండకు కూడా ఉంటుంది. అర్థమైందా? దానికి కూడా శాస్త్రం అంటే ఏడబడుతుంది కదా. గోవు దూతుంటుంది అప్పుడప్పుడు కూర్చొని అప్పుడు తొండకు కూడా ఏడబడే ఉంటుంది. అందుకే ఆదిపాలు చేసుకున్నాడు కదా. తొండకి కొమ్ములు ఉండదు కాబట్టి శాస్త్రనామకుల వారితో కూడింది ఏదో అది కదా అని అన్నాడు. ఆ విధంగా అయ్యా నువ్వేమో చెప్పినావు కానీ స్వభావవాదివి. ఏ వీర్యము శుక్రము కలిసేటప్పుడే స్వభావంతో పుట్టేస్తుంది. దానికి సంబంధమే లేదు. దానికోసం ఎందుకు ఇచ్చాను అన్నావా? నీ స్వభావంగా పుట్టింది నీకు ఎక్కడ ఎందుకు పుట్టలేదు చెప్పు. అది అడుగుతున్నాడు. అందుచేత ఈ విధంగా అన్వయ వ్యతిరేకం యా భగ్నవుతూ వీర్యవందిత అన్నాడు. అన్వయ వ్యతిరేకంలో ఏదైతుందో అది చెప్తాను. అన్వయ చెప్తాను ఏంటంటే స్వాభావం వచ్చింది. స్వభావవాది అది వీర్యానికి స్వభావం అని అంటావు కదా, అది నీకెట్లు తెలిపాను. అది నీకెట్లు తెలిపాను అడుగుతాడు సిద్ధాంతం వాడిని. వీర్యానికి స్వభావం అన్నటువంటి నీకెట్లు తెలిసిందయ్యా స్వభావం అనేది అంటే అంటారు. ఎక్కడెక్కడైతే శుక్రశూలితాలు ఉన్నాయో అక్కడక్కడే దేహేంద్రులు పుడుతున్నాయి అని అనుకుంటున్నావు. అంతే కదా. మరి ఎక్కడెక్కడైతే శుక్రశూలితములు లేవో అక్కడక్కడ దేహేంద్రియ లేదు. అన్వయం ఒకటి, వ్యతిరేకం ఒకటి. ఎక్కడెక్కడ శుక్రశూలితాలు ఉన్నాయో అక్కడక్కడ ఇవి ఉన్నాయంటారు దేహం, ఇంద్రియాలు. ఎక్కడెక్కడ శుక్రశూలితాలు లేవో అక్కడ దేహం లేదంట. నువ్వు అలాగండి. ఇది కదా, ఇది అన్వయము, వ్యతిరేకం. ఎత్ర వన్నీ తత్ర ధూమః అన్వయం, ఎత్ర వన్యాభావ తత్ర ధూమాభావ వ్యతిరేకం. అంతే కదా. అన్వయ వ్యతిరేకాభ్యాం అన్వయ చేతనం, వ్యతిరేకం చేతనం. అది చెప్తూ ఉన్నారు ఇప్పుడు. ఆ విధంగా అయితే ఇక అది లేనప్పుడు పుట్టిపోవడం వ్యతిరేకత్వం అన్నటువంటి స్వభావం వస్తే అన్వయ వ్యతిరేకములు బిడ్డలు లేని వారి ఎప్పుడు కుదరదు. కుదరదు. అది ఎప్పుడు కుదరదు. అందుచేత చెప్తున్నాడు ఈ విధంగా ఈ యొక్క స్వభావం అనే వాదం చెల్లదు అంటున్నాడు. స్వభావం తోనితాలకి శరీరం అనే స్వభావం అనే వాదం అది స్వభావాల మధ్యలో కలిసినాడు అనమాట. కలిస్తే వాడు కొట్టేశాడు. ఇంకెందుకు గొడవ లేకుండా. నజానామి కిమప్యేతాం నజానామి కిమపి ఏతత్తు ఇతి అంతే శరణం తవాం అత ఏవ మహాంతోస్యాం ప్రవదంతి ఇంద్రజాలతాం. చెప్తున్నాడు. నజానామి కిమపి ఏతత్తు ఇతి అంతే శరణం తవా. అర్థమైందా? ఇక దీనికి కారణం చెప్పి కదలమన్నాం అనుకో మన ఎవరినైనా. ఈ సుఖశోషంలో వచ్చినటువంటి ఈ శరీరము స్వభావం అవన్నీ స్వభావాన్ని ఖండించారు. ఇక దీనికి కారణం చెప్పు అని మనం కూర్చున్నాం అనుకో. ఇంకేం చెప్తున్నాడు కారణం? వాడికి ఏం ఎవరు తెలుస్తుంది ఈ కారణం? ఈ గణాగట్ట అద్భుతమైన కారణం
సంకల్పమైందా. ఇక అప్పుడేమంటాం అంటాడు నజానామి కిమపి అనేస్తాడు. ఇక నువ్వు చెప్పచాలక నాకేమీ తెలియదు అంటాడు. అర్థమైందా? నువ్వే చెప్పాలి కానీ దీని సంగతి నాకు తెలియదని చెప్తున్నాడు. ఇది అంతే శరణం తవా అని చేతుల వాడికి నమస్కరిస్తారు. కాబట్టి ఇది తెలియ నలవి కాదు కనుకనే తెలిసిన పెద్దలు ఈ ప్రపంచమంతా ఇంద్రజాలం వల్లే మాయైనది. తెలిసిన పెద్దలు ఇంద్రజాలం వల్ల ఇదంతా ఏమన్నారు? మాయ. ఇంకా అదే వదలలేదు చెప్తున్నాడు. ఇప్పుడు దాన్ని ఇంకా ఎదురేసి జగత్తు ఏం చెప్పారు? జగత్ అనేది అనిర్వాచ్యమైన విషయంలో ఆ పెద్దలు ఏమి ఏదైతే ఒప్పుదల ఉన్నదో అది చెప్తున్నాడు. ఏతస్మాత్ కిమీవేంద్రజాలమపరం యత్ గర్భవాసే స్థితం రేతస్యేతతి హస్తమస్తక పద వ్యాప్రోద్ధూత తథానాంకురం పర్యాయేన శిశుత్వా యౌవన జరావేశై అనేకైః వృతం పశ్యతి అత్తి శృణోతి జిగ్రతి తథా గచ్చత్యథా గచ్చతి చెప్తున్నాడు. ఏతస్మాత్ ఇంద్రజాల పదం ఎత్తు గర్భవానే స్థితం చెప్తున్నాడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు మనకి అంటే అది చెప్పిందే ఇంకోసారి చెప్తూ ఉన్నారు. ఈ గర్భకోశం అది గర్భవాస అంటే ఏదైతే గర్భకోశములో స్థిత ప్రవేశించినటువంటి రేత వీర్యమైతే ఉన్నదో హస్తములుగాను శిరస్సులుగాను పాదములుగాను ప్రోద్భూత అనేక విధమైన అంకురములతో ఈ విధంగా అయితే అనేక నానా విధములైనటువంటి ధర్మాలతో ఉంటూ ఉన్నదో అంటే పురుషుడి యొక్క రేతస్సు శుక్రము కలిసిన తర్వాత అతట ఏదైతే హస్తం ఉంది, మస్తకం ఉంది, పాదం ఉంది, రూపం ఉంది. ఇది ఎవరైనా విచారణ చేస్తున్నామా? అద్భుతశక్తి అంత దాంట్లో మన కళ్ళు ఉన్నాయి, నేత్రాలు వచ్చినాయి, బుర్ర వచ్చింది, తలకాయ వచ్చింది, ఇన్ని వచ్చిన ఆయన అద్భుత విషయాన్ని మనం ఎప్పుడు విచారణ విచారణ చేసే పనే మనకి ఎప్పుడు కలగలే. అది చేసినావా దానికి ఆధారపడుతున్న వాడు ఫలాని వాడిని మనం తెలుసుకోవాలి. ఏమండి అది చేస్తే చేయడానికి పోనీ చేస్తే కనబడకపోయినా దీంట్లో మనకి విషయం తెలుస్తుంది కదా, దీని ద్వారాగా అది తెలుసుకోవడానికి వీలు పడతాయి. అది చెప్తున్నాడు ఇక్కడ చెప్పి నజానామి కిమప్యేతత్ ఇత్యంతే శరణం తవ అని అతయేవ మహాంతో అస్య ప్రవదంతి ఇంద్రజాలతాం. ఏతత్ కిమపి న జానామి, ఇదేమీ నాకు తెలియదు అన్నామనుకో, అదేంటది? అది అజ్ఞానం. ఇదేమీ నాకు తెలియదంటే అజ్ఞానం. విదితాత్తన్య అవిదితాత్తన్య అన్నాడు. అర్థమైందా? ఈ ఆత్మ ఎలాంటిదంటే విదితులు తెలుసుకున్న వాడికంటే భిన్నం, తెలియని వాడికంటే భిన్నం. విదిత చూస్తున్న వాడికంటే ఇది భిన్నం ఆత్మజ్ఞానం, తెలియని వాడికంటే ఒకటి భిన్నం. ఎందుకు? మన స్వరూపమైనటువంటి విచారణ, జగత్ యొక్క విచారణ సంపూర్తిగా ఉన్నదనుకో, అప్పుడు మనకి తెలుసుకున్న వాడికంటే భిన్నము, తెలియని వాడికంటే భిన్నం లేదు అన్నది వాడికి పోతాయి. ఎందుకంటే జ్ఞానస్వరూపి ఆత్మ కాబట్టి దాన్ని విడిచిపెట్టి ఉండలేదు కాబట్టి, చేతనత్వం దాని యొక్క ఉంటేనే పని అవుతుంది కాబట్టి, చేతనంకే నేను భిన్నత అనుకుంటాడు కాబట్టి ఆ విషయం మనకి తెలిసిపోతుంది. నజానామి కిమపి ఏతత్యంతే శరణం తవ అతయో మహాంతస్య ప్రవదంతి ఇంద్రజాలతాం. ఈ విధంగా ఇంద్రజాలం వంటిది చెప్తున్నారు. ఏది ఇంద్రజాలం వంటిది? ఇంతవరకు ఏం చెప్పుకొస్తున్నా? ఇంద్రజాలం వంటిది మాయ. మాయ అనేటువంటి స్వరూపాన్ని
మనం ఎట్లా ఏ విశేషణాలు తెలుసుకోవాలని చెప్పేస్తున్నాడు. ఇక జగత్తు అనేటువంటిది ఏంటి అనిర్వాచ్యమైన విషయంలో దాని యొక్క తత్వాన్ని ఇంకోసారి చెప్పబోతున్నారు. ఏమని? ఇంద్రజాలము వేరుగా లేదునట. ఈ సంసారమును గొప్ప ఇంద్రజాలముగా పెద్దలు వర్ణిస్తున్నారు. ఇంకెందుకంటే ఇంద్రజాలం వేరుగా ఎక్కడ ఉంటుంది మనక? అందుకే ఈ సంసారాన్ని ఇంద్రజాలంగా పెద్దలు వర్ణిస్తారు. సంసారం అనేది ఇంద్రజాలం. ఇది చెప్పి ఇంకొక విషయాన్ని దీన్ని అంత సూక్ష్మంలోనూ శరీరం చెప్పాడు. అంత బిందువులో ఇంత శరీరం, ఇంత శక్తి. మరి అది ఒక శరీరానికి కాదు, వటవృక్షాదులకు కూడా చెప్పబోతాడు ఇప్పుడు. అర్థమైందా? భగవంతుడి యొక్క శక్తి అది, ఆ జగత్తు యొక్క మాయ, అది ఘటన అది. అందుకు చెప్తున్నాడు, దేశవత్తు వటాధానాదౌ విచారి విలోక్యతాం స్వధానా కుత్ర వా వృక్షః తస్మాన్మాయేత నిశ్చిను. చెప్తున్నారు ఇప్పుడు. ఏమి? దేశవత్తు వటధానాదౌ. వటం అంటే ఏంటి? బీజం. మర్రి చెట్టుకు వటవృక్షం. వటవృక్షం అంటే మర్రి చెట్టు. అందుకు వటవత్ దేశవత్ వటధానాలు. దేశవత్తు వటధానాలు. ఎలాగైతే ఆ మర్రి చెట్టు ఉన్నటువంటిది ఇంతే గంట. మర్రి చెట్టు ఎంతకంటే ఏం చేయదు, దేహం కన్నా ఇంకది, దీని డ్రాప్ కన్నా ఆ డ్రాప్ ఇంకా చిన్నది. అందుచేత ఆ చిన్నదైన మర్రి విత్తనంలో కొన్ని దగ్గర 10 ఎకరాలు, 5 ఎకరాలు, 2 ఎకరాలు, 1 ఎకరా వరకు కూడా తాగిపోయి దివ్యమైనటువంటి వృక్షం మునిజరా వచ్చింది. ఇది ఎవరో విచారించగలరా? ఏం విచారిస్తారు? విచారించి ఇక నోరెత్తలేదు. దాని సంగతి చెప్పండి ఏం చెప్తుంటారా? ఏం చెప్తారు? ఆ పంచిపోతారు అనుకున్నాయి. ఆ పంచిపోతారు కాలేదు, పంచిపోతారు చేసిన తర్వాత పంచీకృతం అయింది, అవన్నీ కలిసి ఇదంతా వచ్చింది. ఇంతవరకే చెప్పుకుంటాం కానీ ఇక అంతమంది అది మామూలుగా డైరెక్ట్ ఎలా వచ్చింది చెప్పంటే ఏమి చెప్పడం పెట్టేవాడు. మరి అందులో అంత దాంట్లో ఇంత ఎలా వచ్చిందంటే ఎవరు ఏం చెప్తారు? దానికి ఇంకేం లేదు ప్రక్రియ. దానికి ప్రక్రియ లేదు. అది చెప్పబోతున్నాడే. దేహవత్ వటధానాదౌ విచార్య విలోక్యతాం స్వధానా కుత్ర వా వృక్షః తస్మాన్మాయేత నిశ్చినుం. స్వధానా కుత్ర వా వృక్షః. దేశవత్ దేహం వదనే వటధానాదౌ. వటధాన అంటే గింజ, వట అంటే మర్రి. ఆ మర్రి గింజ మొదలగు వాని ఏమి సువిచార్య బాగా పరిశీలించి విచారిస్తాం. విచారణ మొదలాలి. నువ్వు దాని విచారం చేయి, విచారం చేస్తున్నావు. మర్రి గింజలో అంత వటవృక్షం ఎలా పడిందో ఇప్పుడు దాని విచారణ చేస్తే తర్వాత దీని విచారం తేలిగ్గా తేలిపోతుంది. దాని విచారణ చేసి ఎవరి బుర్ర కాదు. చెప్పడం ఏదో శాస్త్రంలో చెప్పింది మనం చెప్తూ ఉంటుంటాం కానీ అది ఎలాగ అంత గింజలు అంత శక్తి అంటే భగవత్ శక్తి. దైవశక్తి అదే. మరి ఇప్పుడు దైవశక్తి అంటే అయితే ఇంకేముంది? అంతకంటే ఇంకేముంటుంది మనకి దైవశక్తి? అంత దీంట్లో అంత వృక్షం అయిపోయిందంటే దైవశక్తి. ఇవా అది చెప్తున్నారు. ఆ విధంగా చెప్పి స్వధానా కుత్ర వా వృక్షః తస్మాన్ మాయేతి నిశ్చినుం. తస్మాత్ మాయేతి నిశ్చినుం అన్నారు. ఈ విధంగా చెప్పి ఇప్పుడు చెప్పబోతున్నారు. ఈ దేహేంద్ర ఏమి నను అస్మాభిః వక్తుం అశక్యత్వేపి ఉదయనాదిభిః ఆచార్యైః విరుధ్యతే ఇత్యాశంక్యాః
ఇత్యాశంక్యా నిరుక్తావితి అని శ్లోకం. ఏం చెప్పారు అంటే మనకి ఉదయనాది అంటే ఉదయనాది ఆచార్యులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పారు. ఏమని చెప్పినారు? నిరుక్తాభిమానంతి దదతే తార్కికాదయ హర్షమిశ్రాదిస్తేషు ఖండనాదో సుశిక్షిత. తార్కికాదయ అంటే ఎవరు? ఉదయనాచార్యుడు. ఉదయన ఆచార్య ఆయన పేరు అది. అందరూ గొప్పవాడు. అయితే మరి అటువంటి వారు తార్కికాచార్యులు మొదలు తార్కికులు అటు వారు నిరుక్త తర్కశాస్త్రమునందు అభిమానం పట్టుదల అన్నటువంటిది దదతే ధరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ తర్కశాస్త్రమునందు మంచి పట్టుదలతో ఉంటూ ఉన్నారు. అందుచేత చేతు వారన్నను హర్షమిశ్రాదివి. ఇంకొక ఉదాహరణ కూడా తీసుకొచ్చారు ఇందులో. అర్థమైందా? శ్రీహర్షుడు తర్వాత ఆ శ్రీహర్షుడు ఇలాంటి విషయాలన్నీ కూడా బాగా విచారించి వాళ్ళు అందుకు వచ్చారు కాబట్టి విచారించగలిగా. మనం విచారించగలం. కాసేపు విచారించుంటే అయిపోయింది మన పని. అర్థమైంది? ఇక ఒక లెక్క ఉంటే అందుకని స్కూల్లో కూడా 45 నిమిషాలు పీరియడ్. ఎందుకంటే వారికి ఇష్టపడితే ఇంకో రెండో విషయం వస్తూ ఉంటుంటే దీని మీద వస్తూ ఉంటుంది అనమాట. అది పూర్వం ఏముంది 5 క్లాసులకు ఒకడే. ఇప్పుడు 40 నిమిషాలకు ఒకడు. ఈ విధంగా అయితే కాలేజీలో పెట్టాడు అనుకో పీరియడ్ అప్పుడు కూడా. ముందుకు చెప్తున్నారు ఇప్పుడు శ్రీహర్షుడు అనమాట. ఆ శ్రీహర్షుడు ఇలాంటి తార్కిక శిరోమణులు ఎంతమందో ఉన్నారు తర్కశాస్త్రంలో శిరోమణుల వారు. అలాంటి వారందరినీ కూడా ఏదైతే ఆత్మ కంటే భిన్నమైన తత్వం నిరూపిస్తూ ఉన్నాడో దాన్ని వెంటనే ఖండించేసినాడు. అంత రాస్తున్నప్పుడే అర్థమైందా? అటువంటి వాడు ఆయన గొప్పవాడు అనమాట. అందుచేత మనం ఏ విధంగా అయితే శ్రీహర్షుడు ఖండ కాద్యం అంటారు ఆ గ్రంథాన్ని. ఉండాలి సంస్కృతంలో ఉంటాయి కానీ అది జటిలం. తత్శాస్త్రం అది తావచ్చున్నా యావచ్చున్నా చెప్పుకొనే ఉంటారు. అదేమో ప్రవచనానికి ఉపయోగపడేది ఏం కాదులే. మారి తావచ్చిన సేవచ్చున్నాం అంటే ఏం సంవత్సరం తెలియపోతారు. అర్థమైంది? ఆయనకి పని లేకపోతే మనకు పని లేదు. ఆయనకి పని లేకపోతే మనకు పని లేదా? అర్థం కాకపోతే ఏమంటారు అందరూ? ఆయనకి పని లేకపోతే మనకు పని లేదు. ఆయన పని లేదు, మనకి పని పోగొట్టినారు అనుకుంటారు. అర్థమైందా? ఓన్లేదు వెళ్ళినది కాదు ముక్క అర్థమే. అందుకని నాకేం పర్వాలేదా అనుకుంటారు. అయితే చెప్తున్నారు ఇప్పుడు శ్రీహర్షుడు అన్నమాట. కన్ననాది గ్రంథాలలో చక్కగా సుశిక్షిత తగిన సమాధానాలు ఇచ్చి శిక్షణ చేశారు. ఎందుకంటే తొందరగా దొరికిపోయిన మనమే దీనిలో వేదాంతులే ముందుగా దొరికిపోయాడా విచారణ చేసి తప్పించుకునే శక్తి కూడా ఉండేది. దొరికినా పర్వాలేదు. శక్తిలో దొరికిపోయాడా ఈగ మీదకి వెళ్ళలేడు. మనం దొరికిపోయినా పర్వాలేదు, పట్టు వినిపించుకోగలం. కొంతమంది పట్టుకుంటాడు, ఇప్పుడు పట్టుకోనే మిగిలి వాడు తప్పించి వెళ్ళిపోతాడు. ఎప్పుడు తప్పుకొని వెళ్ళిపోయాడు వాడికి తెలియదు. ఇది వాడినే పట్టుకోండి అనుకో, ఇలా పట్టుకోవడమే కానీ వాడు ఎప్పుడో పోయాడు దొంగ. అలాగా పట్టు పడినా వినిపించుకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అది చెప్తున్నాడు. అందుకు ఈ విధంగా శ్రీహర్షుడు మొదలగు మహానుభావులు తార్కికులు కూడా అద్వైతులను అనగా పెద్దలు సమాధానం చెప్పి మారుమాట లేకుండా చేశారు. అదేంటంటే ఏదైనా విషయాన్ని నిర్ణయించుకొని శ్రీహర్షుడు అందరూ కూడా ఇంతవరకు వ్యాప్తం అవుతూ ఉన్నది. మరి ఇప్పుడు ఈ వ్యాప్తాన్ని మనకుంటే ఏదైనా ఎట్లా? అందుకని వాస్తవకత్వాన్ని వాళ్ళు ఎప్పుడు మనకు ఉపదేశారన్నమాట. ఏదైనా అక్కడ ఏదైనా ఉంటే ఉదాహరణ చెప్తే, లేకపోతే ఉదాహరణ చెప్పచ్చు.
ఇంకా ఉదాహరణ చెప్పకపోతే జనుల్లోకేమి దూరదు కదా. ఏదో ఉదాహరణ చెప్పడానికి మనం దానికి సంబంధమైన సబ్జెక్టు సంబంధం ఉదాహరణ ఇచ్చుకునే వస్తూ ఉంటాం. అర్థమైంది. వాళ్ళకి ఎత్తుకోవాల్సిన పనే లేదు. ఇంకా ఉదాహరణ ఎత్తుకుంటారు అనుకో తర్వాతది ముందు మామూలుగా ఏమిటంటే నిత్యానికి వచ్చేస్తారు. అది అందుకు ఖననాదోస్తు శిక్షిత అచింత్యా ఖలు ఏ భావా నా కించిత్ తాత్వికేషు యోజయేత్. ఏ భావా నాం తాం తత్కేషు యోజయేత్. అచింత్య రచనారూపం మనసాపి జగత్కలు. చెప్పిందే స్పీచ్లో కొన్ని కొన్ని విషయాలు ఇది ఒకటి కొత్త చెప్పబోతున్నారు. అచింత్యా ఖలు భావా. ఏదైతే మనం మొట్టమొదటి చెప్తూ ఉన్నామో అచింత్యా. అచింత్యం అంటే ఏంటి? చింతించడానికి కూడా యోచించడానికి కూడా కానిటువంటిది. ఆ పదార్థాలను తత్కేషు నయోధయేత్. తత్కేషు అంటే ఏమిటి? తర్కములయందు చేయకూడదన్నారు. ఏదైతే చింతించడానికి వీళ్ళని పదాలు ఉన్నాయో అవి తర్కమునందు చేయకూడదు. మనసాపి. ఒకవేళ మనసు చేతను ఈ జగత్ అంటేది ఈ ప్రపంచము అచింత్యం. మనసు చేత ఈ జగత్తును అచింత్యం ఒకటి. అచలారూపం. అచింత్యం అంటే యోచింప కలవాలనేది. ఇక రచన అంటే కల్పన యొక్క రూపం. అది అర్థమైందా? ఏమర్థమైందంటే ఏ పదార్థం అయితే మనం యోచిస్తూ ఉన్నామో ఆ యోచనకైతే ఏదైతే అందవో అట్టి పదార్థాల గురించి తర్కింపరాదనియో ఈ జగత్తుని యోచింపనలవి గాని కల్పనా రూపమనియు సాంప్రదాయకు చెప్పారు. మనకి ఇప్పుడు మనం యోచిస్తున్నాం కొన్ని విషయాలు, అది యోచనకి అందరే. యోచనకి అందరా అని నేను తర్కిస్తాం. యోచనకి అందరా అండి తర్కించారు. ఒక యోచన ఒక ఆలోచన వచ్చి దాని మీద ఇతరు వారు మళ్ళీ ఆ ఆలోచన మీద మీరు ప్రశ్న వేస్తే వీడికి మళ్ళీ కనీసం వీడికి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇదే ఇది ఇంతవరకు ఇంతవరకు టైం ఈ పూజ, ఇంతవరకు ఇంకోటి ఉద్యోగం, ఇది తీసుకున్నాడు. ఇక అక్కడ తీసుకుంటే దాని ప్రకారం వాడు వెళ్ళాలి. అది అనమాట. అది చెప్పబోతున్నాడు. ఏ పదార్థమని యోచించను యోచనకు అందవో ఆ పదార్థాలను గురించి తర్కింపరాదనియో ఆ పదార్థం ఎప్పుడూ రకం ఉండకూడదు. ఈ జగత్తును యోచింపనలు కానీ కల్పనారూపమైన సాంప్రదాయకు చెప్పారు. ఇది కొంతమంది అర్థమైందా? కొంతమంది ఏం చెప్పారు మనకి? ఏదైతే పదార్థం గురించి చింతిస్తూ ఉన్నామో ఆ పదార్థం దాన్ని తర్కించడానికి వీలు పడుతుంది. ఏ పదార్థాన్ని మనం చింతించలేకపోతున్నామో ఆ పదార్థాన్ని మనం తర్కించడానికి వీలు. అది చెప్పబోయేది, అది చెప్పినటువంటిది. అది తర్కం అంటే చెప్తున్నది ఎక్కడని. అందుచేతయా అచింత్యం అచింత్య రచనాశక్తి బీజం మాయేతి నిత్యను. ఇప్పుడు మళ్ళీ చూసారా 4 పదాలు ఇక్కడ. ఆ మాయ ఎలాంటిది అంటే అచింత్యం ఒకటి విశేషం. రెండవది ఏమిటి? అచనాశక్తి రచన శక్తి. అది అచింత్యం రచన శక్తి. మూడవది బీజం మాయేత నిశ్చితం. నిశ్చయం అంటే చెప్తున్నాడు ఏంటి? బీజం మాయేత నిశ్చయము. ఏదైతే చింతించడానికి విడిపడదో, ఏది అయితే ప్రకృతి రచన, ప్రకృతి అంటే రచించేసేది కాబట్టి రచించడానికి తగినటువంటి చింత ఏదైతే ఉంటుందో అది చెప్తున్నారు. ఆ అచనాశక్తి బట్టు అది చెప్తున్నాను. ఈ విధంగా అంటే పై విధంగా ఏం చేయండి? ఈ జగత్తు యొక్క కల్పనము ఆలోచించి మనం ఇక చెప్పలేము. తెలిసారు ఇంతవరకు తెలిసి చివరికని ఉదాహరణ చెప్పుకొని అట్టి రచన కారణమైనదే మాయ. అర్థమైందా?
ఆ రచనా చమత్కృతం ఇంతకుముందు చెప్పారు నిన్ననే. ఇక ఆ రచనానికి కారణం ఏమిటి అంటే ఈ జగత్తు రచన విస్తార రూపంగా ఈ జగత్ వర్ణన, ఈ జగత్ స్వరూప నిష్ట, దానికి కారణం ఏమి చెప్పు, దానికి కారణం ఏమి చెప్పు అంతగా ఇదే. అయితే ఇప్పుడు మనకి ఇందులో ఒకటి ఏమిటి అచింత్యం, రెండు ఏముంది రచనాశక్తి, మూడు ఏముంది మాయాబీజం. అర్థమైందా? అది మాయా. మూడోది ఏమిటి? ఆ మాయనుడి కారణము అందరి చేత సుషుప్తిలో అనుభవింపబడుతూనే ఉన్నది. ఇంకొకటి చెప్తారే, మాయ అనే కార్యము సుషుప్తి ఎందు మాత్రం లేదు. సుషుప్తి అంటే ఏమిటి? గాఢ నిద్ర. సుషుప్తి అంటే ఇదేంటి? బ్రహ్మజ్ఞాన అవస్థ కాదు, అది అలా అనిపిస్తుండేది, బయటికి వినడానికి అలా అనిపిస్తుంది. కానీ సుషుప్తి అంటే గాఢమైన నిద్ర. అది అది చెప్తున్నారు. ఇప్పుడు అందులో సుషుప్తో అననుభూయతే. ఆ సుషుప్తులందు మనకి ఈ జాగ్రత్త అవస్థను ఏదైతే మనం గ్రహిస్తూ ఉన్నామో ఆ సుషుప్తి అవస్థలో అది మాత్రం ఏమి అనన్య అగ్రహణం, అంటే గ్రహణం లేదు. అది చెప్పబోతున్నారా? మాయాబీజం తదేదం సుషుప్తావన్ అనుభవితే. సుషుప్తావస్థలో ఈ మాయ యొక్క అనుభవం వస్తుంది. ఏమనుభవం వస్తుంది? సుషుప్తావస్థలో వీరికి ఏది తెలియకుండా, అంతే కదా, సుషుప్తావస్థలో వీరికి ఏ విషయము ఏది తెలీదు అనేటువంటిది ఏమిటది? అజ్ఞాన శక్తి. అజ్ఞానానికి ఒకటి నిక్షేప శక్తి, ఆవరణ శక్తి, రెండు. మాయకి రెండు శక్తులు ఉన్నాయి. నిక్షేప శక్తి ఉంది, ఆవరణ శక్తి ఉంది. అందుకు ఏది తెలియదు అన్నటువంటిది ఒక మాయ యొక్క స్వభావం వీరికి అనుభవంలోకి వచ్చింది. అది చెప్తున్నారు. ఇది జగత్ యొక్క కల్పనాన్ని ఆలోచించి చెప్పాలి. మనం చెప్పడం అవదు. అట్టి రచనకు కారణమైనదే మాయని తెలియాలి. ఈ జగత్ యొక్క విచిత్ర కారణానికి ఏదైతే ఉందో జగత్తుకి అదే మాయా అని తెలియదు. ఆ మాయ అనేది కారణము అందరి చేత సుషుప్తిని అనుభవింపడుతున్నది. ప్రతి వారి చేత ఈ కారణం అనిపిస్తున్నది. అందుచేత జయగ్రస్వప్న జగత్తత్ర లీనం బీజవద్రుమహం తస్మాదశేష జగతో వాసనాస్తత్ర సంస్థితాః. చెప్తున్నాడు, జయగ్రస్వప్న జగత్తత్ర అంటే బీజం ఉంది మనకి. బీజం అంటే ఏంటి? విత్తనం. ఆ విత్తనము బీజే వృక్ష ఇవ. అది బీజ అంటే విత్తనమునందు వృక్ష చెట్టు ఏ విధంగా ఉన్నదో ఆ సుషుప్తి ఎందుకు కూడా ఈ జాగ్రత్త స్వప్నాలు అర్థమైందా? ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఆ రీతిగా అదే రీతిగా సర్వ జగద్వాసన వాసనలు ఆ మాయంది అర్థమైందా? కావున మాయ జగత్ కారణం ఇది అంటారు. ఆ వాసనలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆ మాయలోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ వాసనలన్నీ ఎక్కడ ఉన్నాయంటే మాయ అంటే మరి విడదీస్తుంది. ఆ వాసన మన మాయ అంటే ఒప్పుకుంటాడు. అది ఎలా దానికి ఆ వాసన మాయలా ఉన్నది ఎలా అనేది మరి చెప్పబోతూనే ఉంటుంటాడు. కావున ఆ మాయ అనేది జగత్కారణం. ఇది ఇంతవరకు చెప్పుకునేది ఏంటి? మనం మాయ యొక్క అర్థమైందా? ఆ మాయ అన్నటువంటి స్వరూపం అన్నమాట. అందుచేత అది ఎలాంటిది? అచింత్యం అన్నటువంటిది ఒకటి రచన శక్తి అన్నటువంటి. మూడవ దీని పేరే మాయా బీజం పేరు పెట్టాడు. అందుకని చింతింపనాలుగు కాదు ఒకటి అచింత్యం అంటే. ఇంకోటి ఏముంది? రచనాశక్తి. రచనాశక్తి అంటే ఏంటి? మనకి చక్కగా దాన్ని అభివృద్ధి పరిచేది. 150 చెప్పాడు కదా.
దాంట్లో రచనాశక్తి అంటే ఏమిటి మనకి? రచనా చమత్కృతి అంటే రచనాశక్తి లేని వాడు ఒక పేపర్తో అయిపోతాడు, రచనాశక్తి ఉన్నాడు అనేక పేపర్లో ఇస్తాడు. ఆ విధంగా ఇది మాయా బీజం అని పేరు, అచిత్ అని పేరు, రచనాశక్తి అని పేరు. ఇది సుషుప్తి అని మాత్రం అనడకపోయితే ఏదైతే ఉన్నదో ఇది సుషుప్తి నందు అది అన్నారు. కాబట్టి పక్క నుంచి వేరే ప్రకరణం, దాని బుద్ధి వాసనని రావాలా, అందుకు అంతవరకు వెళ్తే చాలు. ఈరోజు మనం ఆ మాయా స్వరూపాన్ని చక్కగా తెలుసుకున్నటువంటి యోగ్యతను ఆ భగవంతుడు మనకి సదా